నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను కలిసి తన స్వగ్రామానికి చెందిన 2 గుళ్లకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి. లబ్ధిదారులతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించిన బీజేపీ నాయకులు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దంటూ మెడకు ఉరితాళ్లతో ఆందోళన కార్యక్రమం చేసిన రూరల్ మండల రైతులు, రైతు కూలీలు. ప్రేక్షకులను తన సినీ గేయాలతో రంజింపచేసిన వేటూరి సుందరరామమూర్తి జయంతి సందర్భంగా ఆయన రాసిన పాటలతో నివాళులర్పించిన టీసీసీ. డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి సోమవారం తాడేపల్లిగూడెంలో కలిశారు. తన స్వగ్రామంలోని 2 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం అమలు చేయాలని కోరుతూ ఆయన మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. కాకినాడ జిల్లాలోని మల్లంపేట గ్రామ రామాలయానికి, వినాయకుని ఆలయానికి ఈ పథకం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి తమ్ముడితో పాటు మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, సీనియర్ జర్నలిస్ట్ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ సంకల్పయాత్ర సోమవారం స్థానిక 7, 8, 9 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులతో జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసేలా పలు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాల గురించి సమగ్రంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముప్పటి సురేష్ రెడ్డి, రామగాని సత్యనారాయణ, వన్నెంరెడ్డి నవీన్, అడప రమేష్, విఆర్ఎల్వి నారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, ఐ బెనర్జీ, కె రాజా, బి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి వార్డులకి, ప్రతి పట్టణాలకు కూడా ఆయన చేసిన సేవా విధానాలు, ఆయన పెట్టిన అనేక రకాలైన అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు వారికి ఉపయోగపడే పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాలి, అందాలి అన్న ఉద్దేశంతో ఆయన 2014 ప్రధానమంత్రి బాధ్యత వహించిన కానీ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామ వాటి చివరన అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల వారు అంత్యోదయ ప్రతి వార్డులోని చివరి ఎక్కడైతే అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల వారికి అనుభవించేలా ఉండే పరిస్థితిలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ కూడా లెటర్స్ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి వార్డు కూడా పరిశుభ్రతగా ఉండాలని చెప్పి ప్రతి ఇంటిలోనూ కూడా బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకునేలాగా దానికి అయ్యే ఖర్చుని ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికన్నా కూడా కేంద్ర ప్రభుత్వం వల్లే మనకి లబ్ధి పొందుతున్నాం. ఈ రోజున మీ కుటుంబంలో లబ్ధి పొందుంటే నాకు ఓటు ఏమని లబ్ధి పొందుంటే మోడీ గారికి ఓటు ఏమన్నారు, మాకేయాలి ఓటు. అందుకని ఈ స్కీమ్స్ అన్ని కూడా మీరు ఎంప్లాయీస్ ఉన్నారో, ఇందులో లబ్ధిదారులు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఈ 18 రకాల స్కీమ్లో 10 రకాల స్కీమ్స్కి మీరు ఎలిజిబుల్ అయి ఉంటారో ప్రతిదీ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఈ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, ఉజ్వల గ్యాస్, ఆ గ్యాస్ కనెక్షన్ కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. దాన్ని ఎలాగన్నది కన్సర్న్ ఆ ఇన్ఛార్జ్ని అడిగి ఎలా అప్లై చేయాలి, అవుట్ అప్లై అన్నది అది చేయండి. మరి ఇలాగే ప్రతి స్కీమ్ని కూడా ఉపయోగించుకోవాలని ఇవాళ 7, 8, 9 వార్డులకు సంబంధించి లబ్ధిదారులు, వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళని ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని ఇక రేపు ఉదయం, రేపు సాయంత్రం కూడా ఉన్నది, ఎల్లుండి ఉదయం కూడా ఉంది. కాబట్టి నేను రవికుమార్ గారికి నిర్వహించింది ఏంటంటే మీరు ప్రిపేర్ చేసి చెప్పాలని కోరుతున్నాం.
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మా గతి ఇంతే అంటూ రైతులు రైతు కూలీలు మెడకు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని రైతులు రైతు కూలీల ఆధ్వర్యంలో మోటార్లకు మీటర్లు పెట్టవద్దంటూ సోమవారం స్థానిక మాకంటి కళ్యాణ మండపం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. వక్తలు మాట్లాడుతూ ఉచిత కరెంటుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, లేని పక్షంలో ఉరితాళ్లే దిక్కని అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జువ్వలపాలెంలోని ఏపీ ట్రాన్స్కో డివిజనల్ ఇంజనీర్ కూడా వినతి పత్రం అందజేశారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రైతుల్ని రైతే రాజు రైతే రాష్ట్రానికి వెన్నుముక అని అంటున్నారు. కానీ రైతులను అడ్డు విరచడానికి ఈరోజు వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించి రైతులను అడ్డు విరిచి రైతులకి అసలు అప్పులు చేసి ఇంట్లో బంగారాలు గట్ట అన్ని తాకట్లెట్టి వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నాం మేము. అదే పరిస్థితిని ఇంకా ఉన్నది కూడా ఉడిచిపోతానికి మీటర్లు బిగిస్తున్నారు పంప్ సెట్లకి. ఈ పంప్ సెట్లకి మీటర్లు కనుక బిగించి వేస్తే మేము వ్యవసాయం కూడా చేసే దాంట్లో లేదు. వ్యవసాయ పరిస్థితి మొత్తం అడుగంటిపోయేలాగా ఉంది. మా రైతులందరినీ కాపాడాలంటే ఈ మీటర్లు బిగించే జీవోని రద్దు చేయాలంటే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి రైతులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే రైతులు ఎప్పుడు కూడా అసలు వ్యవసాయం చేస్తానికి ఎవరు రావట్లేదు ముందుకి. వ్యవసాయం చేసే వాళ్ళు పిల్లలకు కూడా ఎవరు పెళ్లి చేస్తా కూడా ముందుకు రావట్లేదు. అలాగే గవర్నమెంట్ అర్థం చేసుకుని ఈ వ్యవసాయ మీటర్లు బిగించే జీవోని వెంటనే రద్దు చేసి రైతులందరినీ కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. మొట్టమొదటి కూడా మరి 16 పైసలు కరెంటు దాకా మేము చాలా మరి ఇది కట్టలేకపోయేవాళ్ళం. అంతలోకి మనకి రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చి మరి మీటర్కి 200 రూపాయలు కట్టుకునేవారు. కట్టుకుంటే మేము అలాగే వేస్తుండగా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. ఆయన వచ్చి మొత్తం మీటర్లు తీసేశారు. తీతంతో మాకు రైతులు కథ తృప్తిగానే ఉండేది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మాకు ఈ 10-12 ఏళ్ళ బట్టి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మాకు మరి ఈ మీటర్లో పెడితే మాకు రైతులకు ఆందోళన కలుగుతుందండి. ఏం చేద్దంటారా, మరి మీరు మీటర్లు పెట్టి దాంట్లో మీకేమో ఉండదో మేమే చేస్తాం అని మీరు చెప్తుంటే మరి మాకు మరి చాలా భయంకరంగా ఉందండి. ఇలాంటి కార్యక్రమం ఇలా మీటర్లు పెడితే మేము వ్యవసాయం చేయక్కర్లేదండి. మేము చాలా ఆందోళనగా మరి చేయవద్దని ఉంటుందండి. ఇంకా ఆందోళన కార్యక్రమం చేస్తామండి. మాకు ప్రభుత్వం నుంచి ఈవేళ మీటర్లు పెడుతున్నారు. రేపటి నుంచి వీటికి బిల్లులు కట్టమంటారు. మేము కట్టే పరిస్థితి మా దగ్గర లేదు. ఇప్పటికే మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతేసాలంట. ఎవరు మా ఇళ్ళకాడ ఎవరు లేరు. రైతుల ఇళ్ళకాడ ఏ రైతు కూడా నిలువుగా ఉండి వ్యవసాయం చేసే పరిస్థితి ఇప్పటికే లేదు. ఈ మీటర్లు పెట్టి ఇంకా అక్కడికి ఇబ్బంది పెట్టి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మా గ్రామం బంగారుగూడెం, మా బంగారుగూడెం లైన్ మీద లేడు. మీటర్ రాకపోతే కనీసం ఫీ చేసే దిక్కు లేదు. మాకు ఎవరిని పట్టుకుని వేయించుకోవాలో కూడా మాకు తెలియని పరిస్థితి. కాబట్టి ఈ మీటర్లను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఈ బతికొండాలంటే ఈ మీటర్ల వ్యవస్థ పూర్తిగా రద్దు చేయాలి. అంతేకాదు ఎరువులు, పురుగు మందులు ప్రతిదీ కూడా మేము కొనలేనంత పరిస్థితి ఉంది. మేము ఏది కొన్నా దాని మీద రేటు గుర్తించి చక్కగా ముద్రించి ఉంటుంది. మేము అమ్మాలంటే ఏది అమ్మే పరిస్థితి లేదు. మొన్న తుఫాను వస్తే అసలు మా ధాన్యం కొనే దిక్కులు ఎక్కడ పోయింది. అవన్నీ రోడ్డు మీద పెట్టి అలా పెట్టి కూర్చున్నాం. కాబట్టి ఏమైనప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే మా మీద దయించి మేము కోరుతున్నాం. మిమ్మల్ని దయించి మేము రైతు ఎప్పుడు కోరే పరిస్థితిలో ఉన్నారు తప్ప డిమాండ్ చేసే పరిస్థితిలో లేడు. మేము అందరం కోరేది ఏంటంటే మాకు ఈ మీటర్ల వ్యవస్థ వద్దు. ఇవన్నీ ఎప్పుడో మనకి పూర్వం తీసేశారు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మన ఎత్తుని వద్దొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవన్నీ మీరు కూడా ఒకవేళ ఈ జీవోని మీరు వ్యవహరించకపోతే మేము ఉరి తీసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుందని. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నుంచి వీళ్ళ రైతులంతా మన డిఈ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మీటర్లు రద్దు చేయమని చెప్పడానికి మేమంతా ఉద్యమపూర్వకంగా వచ్చాము. తెలంగాణ ప్రభుత్వం మాకు ఈ మీటర్లు వద్దని చెప్పి వాళ్ళు వెంటనే తిరస్కరించారు. ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు మీటర్లు పెట్టమని దీని మీద మీటర్ల ద్వారా అప్పు తెచ్చుకున్నాం. రైతు మీద అప్పు తెచ్చుకోవడం ఎందుకు? మీరు బోల్డ్ రకాలుగా అప్పు తెచ్చుకున్నారు. రైతుల ద్వారా రైతు మీద అప్పు తేవద్దని మేము కోరుతూ ఈ మీటర్లు రద్దు చేయమని మేము కోరుతున్నామండి. ఈ మీటర్లు పెట్టి రద్దు చేయకపోతే మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ రైతు సంఘం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART
పార్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తెలుగు సినీ గేయ రచయితగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయుడైన వేటూరి సుందరరామూర్తి జయంతిని సోమవారం అభిమానులు జరుపుకున్నారు. ఆయన కొన్ని వేల పాటలను రాశారు. తన పాటలకు వేటూరి సుందరరామూర్తి 4 నంది అవార్డులతో పాటు మొత్తంగా 14 అవార్డులు, 1 జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి అలవోకగా ఆణిముత్యాల పాటలు రాశారు. చలి పిరుగుల్లో వెనకడిగే నాస్తి, తడి గొడవల్లో నీ తలుకే చూస్తి, వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ, నీ సొత్తు యావత్తు స్వాహ. అడవి రాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్న అనే కుర్రకారును ఉర్రూ తొలగించేలా పాటలు రాసిన వేటూరు సుందరరామూర్తి ఆ తర్వాత శంకరాభరణంలోని పాటలు రాసి ఔరా అనిపించుకున్నారు. ఏ కొమ్మ కాకొమ్మ కొంగొద్దరాగం తీసింది లేకోయిలా, సుమగీతాల సన్నాయిలా, ఏ పువ్వు కాపు నీ పూజ కోసం పూసింది లేదువెలా, నీ పాదాలకే మూవలా, ఒక దేవత దివి దిగి వచ్చే ప్రియనేస్తల్లాగా, ఎదగూటికి అతిథిగా వచ్చే అనుబంధం కాగా.
సిరిసిరిమువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలక, సితార, అన్వేషణ, స్వాతిముత్యాల్లో పాటలు రాసి మరికొన్ని దశాబ్దాలు చిరస్మరణీయంగా నిలిచిపోయారు. వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చెలా ఆవడగట్టి స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు. మాతృదేవోభవ సినిమాలో రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అనే పాటను రాసి ప్రేక్షకుల కళ్ళ నుండి కన్నీటిని కురిపించిన మహాకవి వేటూరి సుందరరామూర్తికి టీసీసీ నివాళులర్పిస్తూ ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాప జోర్సై నావ బార్సై వాలుగా. తాడేపల్లిగూడెం సబ్ ఇన్స్పెక్టర్గా బి లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆమె రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అంకిత భావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ఆమెకు మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. పార్వతీపురం విజ్ఞాన కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు వెంకటరమణగూడెం ఉద్యాన పరిశోధన కేంద్రానికి అనుసంధానమైన కడియద్ద గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన రైతు సదస్సులో సర్పంచ్ యాతం వెంకటరమణ, ఎంపీటీసీ డి శ్రీనివాస్, బి సుజాత, శాస్త్రవేత్తలు రమేష్ బాబు, నాగలక్ష్మి, అపర్ణ, థామస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ సంఘం సేవకులు స్వర్గీయ యుద్ధనపూడి సూర్యనారాయణమూర్తి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరిట ఈ నెల 31న యుద్ధనపూడి స్మారక అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు డి సోమసుందర్ తెలిపారు. 2023 సంవత్సరంలో ఏడాది పొడవునా విలేకరులు రాసిన వార్తా కథనాలు, వాటికొచ్చిన స్పందన ఆధారంగా ఉత్తమ పాత్రికేయులను ఎంపిక చేసి వారికి యుద్ధనపూడి స్మారక అవార్డులు, నగద ప్రోత్సాహక బహుమతులు యుద్ధనపూడి కుటుంబ సభ్యులు అందజేస్తారన్నారు. యుద్ధనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారానికి బుట్టాయిగూడెం విలేకరి మామిడి శ్రీరామ్ ప్రసాద్ ఎంపికయ్యారని, తనతో పాటు ఈ కమిటీలో గజపతి వరప్రసాద్, తమ్మిశెట్టి రంగసురేష్, తేతలి గంగాధర్ రెడ్డి, యుద్ధనపూడి సుబ్బారావులు ఉన్నారని, అందరూ కలిసి ఎంపిక చేసినట్లు సోమసుందర్ చెప్పారు. అవార్డు బహుమతి ప్రదానోత్సవం జనవరి 31న ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. మండలంలోని అప్పారావుపేటలో కృషి అమృత భారతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ సమావేశం కొండపల్లి నగేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి సంఘ జాతీయ ఇన్ఛార్జి జలగం కుమారస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో సిహెచ్ గోపాలకృష్ణ, పైడికొండల సింధు, పిఎల్ నరసింహరాజు, కె దుర్గారావు, పి వీరరాఘవులు, గోపాలకృష్ణ, బోణం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇక వారం మద్దాల సత్యనారాయణ, గౌరీరత్నం దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య, కోడలు శ్రీలక్ష్మి ప్రసన్న, మనవరాళ్ళు మాధవీలికి, బిందుహాసిని, జ్యోతిశ్రీల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ప్రేమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు
ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించబడింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు మన ఉమ్మడి వాస్తవ్యులు శ్రీ మట్టాల సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని గౌరీరత్నం దంపతులు, వారి కుమారుడు శ్రీ కృష్ణ చైతన్య, వారి ధర్మపత్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న, వారి కుమార్తెలు మధులిక, చిరుహాసిని, జ్యోతిశ్రీ, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన నిర్వహించబడింది. అలాగే ఈ అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించబడింది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అన్నదానం చేసిన దాతలకు ఆ పరమేశ్వరుడు ఆయుర్కేశను ప్రసాదించి, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించే శక్తిని వారికి ప్రసాదించాలని ఈ అన్నదాన కమిటీ తరఫున సుబ్రహ్మణ్య మల్లి దేవసుబ్రహ్మణ్యం రమరాంబికా సమేత వెంకటేశ్వర దేవస్థానం తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపురం డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు హాజరవుతున్నందున తప్పనిసరిగా అందరూ హాజరు కావాలని అధికారులు ఆహ్వానించారు. భీముడల్లో పులి సంచారం నమ్మవద్దని ఫేక్ న్యూస్ అని భీముడలు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నల్లజర్ల మండలం పెరుగుడంలో కనిపించిన ఆనవాళ్లు పెద్ద పులివి కాదని అన్నారు. దయచేసి వదంతులు నమ్మొద్దంటూ ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దోమల నియంత్రణ బాధ్యత అందరిది అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. సోమవారం పెంటపాడు పిహెచ్సి పరిధిలో పడమర వెప్పరు గ్రామంలో జరుగుతున్న కీటక జనిత వ్యాధులపై వాటిని పరిష్కారం చేసే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వై విమల, ఆరోగ్య సహాయకులు నరేంద్ర, కాంతారావు, ఆశాలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎక్కడైతే నీటి నిల్వలు ఉంటాయో అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కనుక మీరు నీటి నిల్వలు లేకుండా మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటలో మా యొక్క వైద్య బృందాలు వచ్చినప్పుడు వారితో సహకరించండి. అలాగే ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ మరి దోమలు పెరిగి అవి మనల్ని కుట్టడం ద్వారా మరి వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, మెదడువాపు వ్యాధులు కానీ రావడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటి నుంచి కూడా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కనుక ముందుగా మనం గృహ సముదాయంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారాన్ని కూడా పొడి వాతావరణం కలిగించుకోవాలి. పొడి వాతావరణం ఏంటంటే ఇటువరకు మనం సంవత్సరానికి ఒకసారి మరి క్రిస్మస్కో, సంక్రాంతికో వంట పాత్రలు అన్నీ కూడా శుభ్రంగా చేసుకుని అన్నీ కూడా చేసుకునేవాళ్ళు. మరి అలా కాకుండా మరి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం ఏం చేయాలంటే కనుక ప్రతి వారం కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. గృహంలో మీరు వాడేసినటువంటి నిరుపయోగంగా ఉన్న తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ తీసుకొచ్చి రోడ్ల మీద వేయటం కానీ, ఆ డ్రైన్ల మీద వేయటం కానీ చేయటం ద్వారా ఏమవుతుందంటే ఆ నీరు పారుదల కాకుండా అక్కడ ఆగిపోవటం వల్ల దోమ ఉత్పత్తి అయ్యి అవి మనం పెరగడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.